మనమే లేకపోతే ఈ లోకం ఆగిపోతుందా? హనుమంతుడు కూడా ఒకసారి ఇలాగే అనుకున్నాడు. అయితే ఒక ఘటన, ఒక మాట, ఒక కళ అతని ఆలోచనలన్నింటినీ మార్చేశాయి. ఈ కథలో ఉన్నది భక్తి కాదు, ఇది భ్రమతో ప్రారంభమై సత్యంతో ముగిసే ఒక అద్భుత ప్రయాణం. మనకు తెలుసు అనుకున్న జీవితం వెనక పరమేశ్వరుని లీలలు ఎలా పనిచేస్తాయో ఈ కథ మీకు చూపిస్తుంది. ఇది కేవలం హనుమంతుని ప్రయాణం కాదు, ఇది మనందరి భావనలకు అద్దం పట్టే సందేశం. ఇక ఆలస్యం లేకుండా ఈ అద్భుతమైన హనుమంతుడి అనుభవగాథను వినండి. అశోకవనంలో రావణుడు సీతమ్మ వారి మీద కోపంతో కత్తి దూసి ఆమెను చంపడానికి వచ్చినప్పుడు హనుమంతుడు ఇలా అనుకున్నాడట: ఎవరి నుంచైనా కత్తిని తీసుకుని రావణాసురుని తలను ఖండించాలి అని. కానీ మరుక్షణంలోనే మండోదరి రావణుడి చేతిని పట్టుకుని ఆపడాన్ని చూసి కొంత ఆశ్చర్యానికి గురయ్యాడట. దీంతో నేనే కనుక ఇక్కడ లేకపోతే సీతమ్మను రక్షించేవారెవరు అనేది నా భ్రమన్నమాట అనుకున్నాడు హనుమంతుడు. అప్పుడు అర్థమైంది హనుమంతుడికి, సీతమ్మను రక్షించే పనిని ఆ రామచంద్ర ప్రభువు ఏకంగా రావణుని భార్యకు అప్పగించాడు అని. ఎవరి ద్వారా ఏ కార్యాన్ని చేయించుకోవాలో వారి ద్వారానే ప్రభు ఆ పని చేయించుకుంటాడు అని. ఇక అసలు కథలోకి వస్తే, రావణుడి తమ్ముడు విభూషణుడి కుమార్తె అయిన త్రిజట, ఆమె తనకు ఒక కల వచ్చిందని, ఆ కలలో లంకకు ఓ కోతి వస్తుందని, అది లంకను కాల్చివేస్తుందని, దాన్ని నేను చూశానని చెప్పింది. అయితే హనుమంతుడికి ఇది చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఎందుకంటే ప్రభువు తనను సీతను మాత్రమే చూసి రమ్మన్నాడు, అంతేకాని లంకను కాల్చి రమ్మని చెప్పలేదు. అయినా తాను లంకను కాల్చడం ఎలా సాధ్యం అనుకున్నాడు. అయితే త్రిజట మాత్రం ఇది తన కలలో చూశాను అని చెప్పడంతో హనుమంతుడు మీమాంసలో పడ్డాడు. తను ఇప్పుడు ఏం చేయాలి? సరే, ప్రభువు కోరిక ఎలా ఉంటే అలా జరుగుతుందని అనుకున్నాడు. ఈలోగా హనుమంతుడిని చంపడానికి రావణుడి సైనికులు పరిగెత్తుకుని వస్తున్నప్పుడు హనుమంతుడు ఏమీ చేయలేదు, అలా నిలబడ్డాడు. అయితే ఆ సమయంలో విభూషణుడు వచ్చి రావణుడిని, అన్నా, దూతను చంపడం నీతి కాదు అన్నాడు. అప్పుడు హనుమంతుడికి అర్థమైంది, తనను రక్షించే భారం ప్రభువు విభూషణుడిపై ఉంచాడు అని. ఆశ్చర్యానికి పరాకాష్ఠ ఎక్కడంటే, విభూషణుడు ఆ మాట చెప్పగానే రావణుడు ఒప్పుకొని, కోతిని చంపొద్దు, కోతులకు తోకంటే మహా ఇష్టం, తోకకు నిప్పు పెట్టండి అన్నాడు. అప్పుడు హనుమంతుడికి మరింతగా అర్థమైంది, త్రిజట కళ నిజం కాబోతుంది అని. ప్రభువు లంకకు నిప్పు పెట్టమని నాకే చెప్పి ఉంటే నేను ఎక్కడి నుంచి నూనె తీసుకురావాలి, ఎక్కడి నుంచి నిప్పు తీసుకురావాలి, ఎప్పుడు లంకను తగలబెట్టాలి అంటూ ఆలోచనలతో ఆశ్చర్యంలో మునిగిపోయాడు. అయితే పరమాశ్చర్యం ఏంటంటే వాటన్నిటికీ ఏర్పాట్లు రావణుడే స్వయంగా చేయించాడు. అంటే రావణునితో కూడా తన పనిని చేయించుకోగలిగిన తన ప్రభువు తనకు లంకని చూసిరా అని మాత్రమే ఆజ్ఞాపించడంలో ఆశ్చర్యం ఏముంది అనుకున్నాడు హనుమంతుడు. బహుశా మనం కూడా ఎన్నోసార్లు ఇలానే అనుకుని ఉంటాం, నేను లేకపోతే ఎలా అని కదా. అందుకే ఒకటి గుర్తుంచుకోండి, ప్రపంచంలో జరుగుతున్నదంతా ఈశ్వరేచ్ఛ ప్రకారమే జరుగుతుంది. మనమంతా కేవలం నిమిత్త మాత్రులమే. అందువల్ల నేను లేకపోతే ఏమవుతుందో అన్న భ్రమలో ఎప్పుడూ పడవద్దు. నేనే గొప్పవాడిని అని గర్వపడొద్దు. జై శ్రీరామ్.